దేవుని అతి పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఈ దిన హోప్ ఫర్ టుడే వాక్య ధ్యానంలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. కీర్తన గ్రంథం 28వ కీర్తన 7వ వచనాన్ని నేను చదువుతున్నాను. కీర్తన గ్రంథం 28వ కీర్తన 7వ వచనం. యెహోవా నా ఆశ్రయము, నా కేడెము, నా హృదయము ఆయన యందు నమ్మికయించెను గనుక నాకు సహాయము కలిగెను. కావున నా హృదయము ప్రహర్షించుచున్నది, కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను. ఈ 28వ కీర్తన దావీదు రాస్తూ ఉన్నాడు. ఈ 7వ వచనంలో ఒక భాగాన్ని నేను మరొకసారి జ్ఞాపం చేస్తున్నాను. నా హృదయము ఆయన యందు నమ్మికయించెను గనుక నాకు సహాయము కలిగాను. నా హృదయము ఆయన యందు నమ్మికయించెను గనుక నాకు సహాయము కలిగాను. ఆశా ప్రార్థన చేస్తున్నాడు. విస్తారమైన సైన్యాన్ని ఎదుర్కోవడానికి మాకు శక్తి చాలదు ప్రభా, నీవే మాకు సహాయం చేయాలి ప్రభా. నీవు బలహీనులకు, శక్తి లేని వారికి సహాయం చేయు దేవుడు నీవే అని ఆశా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. రోడ్డు ప్రక్కన ఎరికో మార్గంలో భిక్షగాడు, గుడ్డి భిక్షగాడు యేసుక్రీస్తు ప్రభువారు ఆ మార్గంలో వెళ్తున్నాడని చెప్పి హృదయపూర్వకంగా బిగ్గరగా కేకలు వేశాడు. యేసు యేసు నన్ను కరుణింపుమని. యేసుక్రీస్తు ప్రభువారు ఆగి అతను పిలువనంపించినటువంటి స్థితి కనిపిస్తూ ఉంది. దావీదు రాస్తూ ఉన్నాడు, నా హృదయము ఆయన యందు నమ్మికయించెను గనుక నాకు సహాయము కలిగాను. ఆశ దేవుని మీద ఆధారపడేటప్పుడు సహాయాన్ని పొందుకున్నాడు. ఆ గ్రుడ్డివాడు ఆ ఎరుకో మార్గమున క్రీస్తు ప్రభువారు వెళ్తున్నప్పుడు హృదయపూర్వకంగా దేవుని వైపు కేకలు వేసినప్పుడు ఆగి అతను పిలుచుకొని వచ్చినప్పుడు, నీకేమి కావాలని అడిగినప్పుడు, నేను చూపు పొందగోరుచున్నాను ప్రభు అన్నప్పుడు వాడు చూపు పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాం. హృదయపూర్వకముగా ఆయన యందు నమ్మిక ఇచ్చినప్పుడు తప్పక మనం సహాయాన్ని పొందుకునే వారంగా ఉంటాం. ఆయన సహాయం చేయు దేవుడు కనుక ఆయన మీద ఆధారపడటమే తరువాయి. హృదయపూర్వకముగా ఆధారపడినప్పుడు దేవుడు తప్పక సహాయం చేసే దేవుడుగా ఉన్నాడు. ఇది దావీదు యొక్క జీవిత అనుభవం. తన జీవితంలో అనేకమైనటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో, మరుక్షణంలో ప్రాణం పోతుందా అన్నంత ఉత్కంఠభరితమైనటువంటి పరిస్థితులలో దేవుని యొక్క సహాయాన్ని పొందుకునేటువంటి స్థితి దావీదు జీవితంలో ఉంది. ఒకవేళ మరుక్షణం ఏమవబోతుందో, దిక్కుతోచని స్థితిలో నేనున్నాను అనేటువంటి అనుభవంలో ఈ సమయంలో నువ్వు ఉంటున్నట్లయితే నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన నీకు సహాయం చేయబోతున్నాడు. అయితే హృదయపూర్వకంగా ఆయన మీద నువ్వు ఆధారపడగలిగితే తప్పక నువ్వు సహాయాన్ని పొందుకుంటావు. ఆ మాట నేను మరొకసారి చదువుతాను. నా హృదయము ఆయన యందు నమ్మికయించెను గనుక నాకు సహాయము కలిగెను. నా హృదయము ఆయన యందు నమ్మికయించెను గనుక నాకు సహాయము కలిగెను. మనం సహాయాన్ని పొందుకోవడానికి కారణం దేవుడైతే ఆ దేవుని మీద నమ్మకాన్ని నిలపగలడం నీ విశ్వాసాన్ని మీద ఆధారపడి ఉంటుంది. కనుక ఒకసారి ఆలోచిద్దాం. దేవుని దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు, దేవుని మీద నువ్వు ఆధారపడినప్పుడు దేవుడు తప్పక సహాయం చేసే దేవుడు ఉన్నాడు. మనం గమనించాం, ఎరుకో మార్గంలో క్రీస్తు ప్రభువారు వెళ్తున్నప్పుడు ఆ గుడ్డి వారిని దేవుడు స్వస్థపరిచిన స్థితిని గమనించినప్పుడు, దేవుని మీద ఆధారపడినప్పుడు, దేవుని సహాయాన్ని కోరుకున్నప్పుడు దేవుడు ఆ గుడ్డి వారికి కన్నులు తెరిచినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని మీద హృదయపూర్వకంగా ఆయన యందు హృదయపూర్వకంగా ఆయన మీద ఆధారపడినప్పుడు, ఆయన నమ్ముకున్నప్పుడు దేవుడు తప్పక సహాయం చేసే దేవుడు కన్నా. నీవు ఏ స్థితిలో ఉన్నప్పటికీ ఆ స్థితిలో ఉంటూనే దేవుని మీద ఆధారపడగలిగితే దేవుడు తప్పక సహాయం చేయడానికి ఇష్టపడుతున్న దేవుడు. ఒకసారి ఆలోచిద్దాం, దేవుని దగ్గరికి వద్దాం. దేవా, నేను నీ యందు విశ్వాసం ఉంచుతున్నాను ప్రభా. ఇదిగో ఈ పరిస్థితుల నుండి నాకు విడుదల కావాలి ప్రభా, నాకు సహాయం కావాలి ప్రభా, నీవే సహాయం చేయ దేవుడో ప్రభా అని మనం ప్రార్థన చేయగలిగితే సహాయం చేయుట ఆయన వంతు. ప్రార్థన చేద్దాం. దేవా, నాకు సహాయం చేయ ప్రభు. నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికీ ఆ ప్రతి పరిస్థితిని దేవుని దగ్గర తీసుకొని వచ్చి దేవుని సహాయం కోసం ఆర్చిద్దాం, ప్రార్థిద్దాం. కృప కలిగిన దేవా, మహోన్నతుడా, జీవము కలిగిన మా తండ్రి, మీ సన్నిధిలో మేము ప్రార్థన చేసినప్పుడు
మా హృదయం మీ యందు నమ్మిక ఉంచినప్పుడు నువ్వు సహాయం చేసే దేవుడు ఉన్నావు ప్రభువా. మీ సహాయం కొరకే నిరీక్షిస్తూ మీ కృపా హస్తాల్లోనికి మమ్మల్ని మేముగా సమర్పించుకుంటూ యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రభు సన్నిధి నిత్యము మనకు తోడయ్యుండును గాక. ఆమెన్.